హలో అండి. ఇప్పుడు మనకు మైసూర్ బొండం తినాలనిపిస్తే మైసూర్ దాకా వెళ్తామా? లేదు కదా. అలాగే మద్రాసి మిక్చర్ తయారు చేసుకోవాలంటే మద్రాసు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అయితే మనం దీన్ని తినాలనంటే ఏదైనా రీజన్ ఉండాల్సిన పని లేదు. మనకు బోర్ కొట్టినా కూడా టీతో స్నాక్గా తీసుకోవాలనుకున్నా, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇలా ఒక్కసారి తయారు చేసుకున్నామంటే మనం నెల రోజులు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సడన్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఏం చేయాలని ఆలోచించకుండా చక్కగా టీ పెట్టేసి ఇలా మద్రాసి మిక్చర్ ఇచ్చామంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ అది నెల రోజులు ఉండాలి కదా, మనం అంతలోపే మొత్తం తినేయాలని అనుకుంటాము. ఒక్కసారి తినడం మొదలు పెడితే మొత్తం అయిపోయే వరకు వదిలిపెట్టము, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో చూడండి, గుండ్రంగా పర్ఫెక్ట్గా చేసిన బూందీ, సన్నటి కారం పూస, మంచి టేస్టీగా క్రిస్పీగా ఉండే ఘాటియా, వేయించిన పల్లీలు, వేయించిన అటుకులు, వేయించిన పుట్నాలు, వేయించిన కరివేపాకు, వేయించిన వెల్లుల్లిపాయలు, కార్న్ఫ్లేక్స్, దాంతోపాటే మన ఇంటి స్పెషల్ మసాలా మద్రాసి మిక్చర్ మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నాము. చాలా ఫ్లేవర్ఫుల్గా మంచి అరోమాతో ఉన్న ఈ మసాలా పౌడర్ని ఒక్కసారి చల్లగానే ఇల్లంతా గుమగుమాయిస్తుంది. తినకుండానే స్మెల్తోనే మనం దాని టేస్ట్ని చెప్పేయచ్చు. కొన్నిసార్లు బయట మనం మిక్చర్ కొన్నప్పుడు చాలా ఆయిల్ మనకు కనిపిస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికి మేము ప్రతి లేయర్లో ప్రతిసారి టిష్యూ పేపర్ వేసుకుంటూ దాన్ని తుడుచుకుంటూ ఆయిల్ అంతా తీసేసాము. దానివల్ల తక్కువ ఆయిల్ ఉండి తిన్న ప్రతిసారి ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈ మిక్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మసాలా పౌడర్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మిక్చర్కి మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తోనే కదా అందరు టెంప్ట్ అయిపోయి తినాలి అనుకుంటారు. దాంతోపాటే బూందీ చేసుకున్న, కారం పూస చేసుకున్న, ఘాటియా చేసుకున్న పిండిని సరిగ్గా కలపాలి. అప్పుడే అది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది, లేకపోతే మెత్తబడిపోతాయి. మీకు ఇలాంటి పర్ఫెక్ట్ రెసిపీ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఒక్కొక్కటి చాలా వివరంగా పర్ఫెక్ట్ రెసిపీ ఇస్తాను. ఇలా పర్ఫెక్ట్గా మంచి మిక్చర్ తయారు చేసుకోవాలంటే కాస్త శ్రమ ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా చాలా ఓపికతో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్తోనే మనము ఇలా మిక్చర్ తయారు చేసుకుంటేనే అది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దసరాకి, దీపావళికి ఏదైనా స్నాక్ చేసుకుంటాం కదా, అందులో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ కావాలన్నా, స్పెషల్ మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.